ఐబొమ్మ ఇమ్మడి రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐబొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ గుర్తించింది. ఐబొమ్మ రవి అకౌంట్లలో కోట్లలో డబ్బున్నట్టుగా గుర్తించింది. హైదరాబాద్ సిపికి ఈ మేరకు ఈడీ అధికారులు లేఖ రాశారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవికి పలు చోట్ల 30 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంటే ఒక్కసారి ఏ లెవెల్లో డబ్బు చేతులు మారిందో అర్థం చేసుకోవచ్చు. కోట్లలో డబ్బు ఉన్నట్టుగా గుర్తించారు. ఒక్క అకౌంట్లోనే 3.5 కోట్లున్నాయి. ఆ అకౌంట్ను ప్రస్తుతం పోలీసులు ఫ్రీజ్ చేయించారు. ఈడీ ఎంట్రీతో లావాదేవీలపై మరింత దర్యాప్తు జరగబోతోంది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి రవి అకౌంట్లలోకి కోట్లలో డబ్బులు మారాయంటూ పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి అతడికి డబ్బులు వచ్చాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు వివరాలు ఇవ్వాలంటూ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. దీంతో ఐబొమ్మ ఇమ్మడి రవి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా అర్థమైంది. సినిమా పైరసీకి సంబంధించిన కేసును తెలంగాణ పోలీసులు ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐబొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇక రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ సిపి సజ్జనార్కు లేఖ రాసింది. మనీ లాండరింగ్ జరిగినట్లుగా అనుమానాలు ఉన్నాయని, కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఆ లేఖ సారాంశం. ఇక అరెస్టు సమయంలో రవి బ్యాంక్ అకౌంట్ నుంచి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు వచ్చినట్టుగా గుర్తించారు. నెలకు 15 లక్షల రూపాయలు క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా నిర్ధారించారు. ఈ క్రమంలో వీటిపై ఈడీ దర్యాప్తు చేయబోతోంది. అంతేకాదు కోట్లలో లావాదేవీలు జరిగినట్లుగా ప్రస్తుతం ఈడీ పూర్తి స్థాయిలో నిశితంగా గమనిస్తోంది. ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రవి అంశంపై ఈడీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది, చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంది. ఈడీ దృష్టి సారించిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక వ్యవహారం పెద్ద స్థాయిలోనే ఉంటుందని. దీనికి సంబంధించి కేసు వివరాలను అందించాలంటూ హైదరాబాద్ సిపికి అధికారిక లేఖ పంపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన ప్రకటనల ద్వారా రవికి డబ్బులు చేరినట్లు బయటపడింది. అంతేకాక ఓ క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాకు ప్రతి నెల 15 లక్షలు జమ అవుతున్నట్లుగా ఇంటరాగేషన్లో తేలింది. ఇక ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిందితుడి బ్యాంకు లావాదేవీలపై మరింత లోతైన పరిశీలన చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఐబొమ్మ వ్యవహారంలో ఇమ్మడి రవి అనే వైట్ కాలర్ నేరస్తుడికి ఇక గట్టిగానే ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి భారీ నష్టాలు కలిగించిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తీవ్రస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ సిపి సజ్జనార్కు సంబంధించిన లేఖలో ఈ మొత్తం ఆర్థిక లావాదేవీల వివరాలు, రికార్డులు అన్ని వివరాలు అందించమంటూ కోరుతోంది. ఇప్పటికే ఈ ఐబొమ్మ మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాలను దాదాపుగా ఫ్రీజ్ చేశారు. విదేశీ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్టుగా గుర్తించారు. అంతేకాదు క్రిప్టో వాలెట్ కూడా ఇందులో ఆ వాలెట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఈ రకంగా విశాఖ వాసి అయిన ఇమ్మడి రవి ఒక వెబ్సైట్ను ఐబొమ్మ పేరుతో ఆ వెబ్సైట్ను ప్రారంభించి తెలుగు సినిమాతో పాటు ఇతర ప్రాంతీయ చిత్రాలు, ఓటీటీ ప్లాట్ఫామ్ల కంటెంట్ను పైరేట్ చేసి అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు. విదేశాల్లో ఉంటూ సవాల్ విసురుతున్నాడు. రిలీజ్ రోజే లీక్ చేసేవాడు, నిర్మాతలకు అలాగే చిత్ర పరిశ్రమలకు దమ్ముంటే పట్టుకోండిరా అంటూ సవాలు విసిరేంత స్థాయికి ఎదిగాడు. ఏకంగా కరేబియన్ దీవుల్లో విదేశాల్లో ఉంటూ ఛాలెంజ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమనే కాదు అసలు భారత చిత్ర పరిశ్రమకి ఒక రకంగా సవాల్గా మారాడని చెప్పాలి. 65 మిర్రర్ సైట్లు, బప్పం టీవీ వంటి ఎక్స్టెన్షన్ ద్వారా ఈ మొత్తం వ్యవస్థను నడిపాడు. ఈ సైట్లపై అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు కూడా లింకులు ఇచ్చి యూజర్లను డైవర్ట్ చేసి మరింత డబ్బు సంపాదించినట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. అతని కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో క్లౌడ్ ప్లేయర్ వంటి సిడిఎన్లు ఉపయోగించి సర్వర్లను అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్స్ మధ్య మార్చుకొని ట్రాక్ అవ్వకుండా ఉంచాడు. భారతీయ పౌరసత్వాన్ని వదిలేసి సెయింట్ కిట్స్ పౌరుడైన రవి అంటే వెస్టిండీస్లో పౌరసత్వం తీసుకొని ఫ్రాన్స్లో నివసిస్తున్నాడు. దుబాయ్, థాయిలాండ్, యుఎస్ఏ మధ్య తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతూ తెలుగు సినిమా పరిశ్రమనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమనే గడగడలాడిస్తున్నాడు ఈ వైట్ కాలర్ క్రిమినల్ ఇమ్మడి రవి. ఎస్, ఒకసారి మా కొలీగ్ సురేష్తో జాయిన్ అవుదాం. మా సీనియర్ కొలీగ్ సురేష్ నాతో జాయిన్ అవుతున్నారు. సురేష్, ఇమ్మడి రవి అనే ఒక ఈ వైట్ కాలర్ క్రిమినల్
ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. చాలా తెలివిగా ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆడియన్స్కి మనం వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేసాం. ఆల్రెడీ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది తాజాగా. ఎందుకంటే క్రిప్టో వాలెట్ నుంచి వీడి ఎన్ఆర్ఐ అకౌంట్లకు డబ్బులు రావడం, దాదాపు 35 పైగా అకౌంట్లు ఉన్నట్టుగా, ఓవరాల్గా కోట్లలో విదేశీ ఖాతాల నుంచి వీడి ఖాతాలోకి జమైనట్లుగా ఈడీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా వివరాలు ఇవ్వమంటూ సిపిని కోరినట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసు ఏ మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? రూపాయలని ఇప్పటికే పోలీసులు ఫ్రీజ్ చేశారు. అయితే ఆయన ఇంట్లో సోదాలు జరిపిన సమయంలో మరొక 33 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్లతో పాటు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, అదే విధంగా చెక్ బుక్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవన్నీ ఫోటో మాత్రం ఇమ్మిడి రవిది పెట్టేసి పేర్లు వేరేగా పెట్టుకొని ప్రహ్లాద్ మరికొన్ని పేర్లు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి ట్రాన్సాక్షన్ అంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ అకౌంట్స్ అన్ని కూడా మేనేజ్ చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇవన్నీ ఎవరి అకౌంట్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు బదిలీ అయ్యాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి కూడా ఆయా బ్యాంకులకి లేఖలు రాయడం జరిగింది. బ్యాంకుల నుండి వచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అసలు ఇమ్మిడి రవి ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు, అవన్నీ ఎక్కడికి మళ్లించాడు, ఫైనల్ డెస్టినేషన్ కి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, వాటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ తో పాటు వివిధ బ్యాంకులకు సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా లెటర్స్ రాయడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారికంగానే 4 అకౌంట్లలో గత 5 సంవత్సరాల నుంచి 20 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఇమ్మిడి రవి చేసినట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇమ్మిడి రవి 20 కోట్లు కాదు, దాదాపు 100 కోట్ల పైననే ఆయన అకౌంట్లలోనే ట్రాన్స్ఫర్ అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 100 కోట్ల రూపాయలని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు, ఎక్కడికి మళ్లించాడు, ఫైనల్ గా ఎక్కడ ఆస్తులు కొనుగోలు, హైదరాబాద్ లో కూడా భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు పోలీసులకు అనుమానిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఆ ప్రాపర్టీస్ కొన్నాడు, వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా సేకరించే పనిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రవి లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా లగ్జరీగా ఉండేది. ఇల్లు కూడా చాలా సొంత ఇల్లు కుకట్పల్లిలో అరెస్ట్ చేసిన సమయంలో ఉన్న ఇల్లు కూడా సొంత ఇల్లు, ఇంకా 4-5 ఇల్లు హైదరాబాద్ లో కొనుగోలు చేసినట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే ఇవి కాకుండా ఆ పార్ట్నర్స్ ఈ ఇమ్మిడి రవికి సంబంధించి ఐబొమ్మ వెబ్సైట్ తో పాటు కొన్ని వెబ్సైట్లను క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. ఏ వెబ్సైట్ డౌన్ అవుతుందో మళ్ళీ తిరిగి ఇంకో వెబ్సైట్ ని అప్లోడ్ చేస్తూ ఆ వెబ్సైట్ ద్వారా సినిమాలని అప్లోడ్ చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇమ్మిడి రవికి సంబంధించిన పార్ట్నర్స్ విదేశాలలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా వారిని కూడా నిందితుల్లో చేరుస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇమ్మిడి రవికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే అతను ఒక్కడే ఉన్నాడు, తన భార్యకు విడాకులు ఇచ్చి ఒక పాప కూడా ఉందని చెప్తున్నారు. ఆ పాప భార్య ఎక్కడున్నారు, అసలు విదేశాల్లో ఉంటారని చెప్పేసి పోలీసులకి రవి చెప్తున్నట్టు తెలుస్తుంది. తన తండ్రితోనే ఒక 6 నెలలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి ఫోన్ లో మాట్లాడేవారు, కానీ తండ్రిని కూడా ఎప్పుడు కలవలేదు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు భార్యకు సంబంధించిన వివరాలను కూడా ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు ఆమె విదేశాల్లో ఉన్నట్టు రవి చెప్తారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేస్తారు. కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ రవికి సంబంధించిన వెబ్సైట్లు క్రియేట్ చేయడం కావచ్చు, ఇంకా బయట నుండి ఎవరెవరు సపోర్ట్ చేశారు, రవి నేరుగా పైరసీ కాకుండా థర్డ్ పార్టీ నుండి కొనుగోలు చేసి ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా డౌన్లోడ్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు కొనుగోలు చేసి ఇదంతా అప్లోడ్ చేశారు. ఆ తర్వాత పబ్లిక్ సంబంధించిన డేటాను అంతా కూడా తీసుకొని బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాటన్నిటికి కూడా ఐబొమ్మ గానీ, బొప్పం టీవీ గానీ వీటన్నిటికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా బెట్టింగ్ యాప్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చినట్టు పోలీసులు. సురేష్, మీరు చెప్తున్న వివరాల ప్రకారం దాదాపుగా ఒక 35 బ్యాంక్ అకౌంట్లను ఐడెంటిఫై చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కోట్లలో ఇప్పటికే దాదాపు 20 కోట్లకు పైగా, అంటే రఫ్గా 20 కోట్ల ధనం ఉన్నట్టుగా గుర్తించారు. కానీ ఇంకా చాలా వరకు కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి. వాటి డీటెయిల్స్ అలాగే ఇప్పుడు సిపి ఇచ్చే వివరాల ఆధారంగా ఏ బ్యాంకులకి ఎక్కడెక్కడ విదేశీ బ్యాంకులు, స్వదేశీ బ్యాంకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ లాగి మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ యాక్ట్ కోణంలో ఆ యాంగిల్లో ఇప్పుడు ఈడీ దర్యాప్తు జరగబోతుందా? అంటే కంప్లీట్గా వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా మనీ లాండరింగ్ చేసి లాండరింగ్ యాంగిల్లో అదంతా కూడా క్లీన్ చేసినట్టుగా భావిస్తున్నారా? ఏం జరుగుతుంది? సో తద్వారా ఇప్పుడు ఎలాంటి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది? దీంతో మొత్తం వ్యవహారం ఈడీ చేతిలోకి వెళ్ళబోయే అవకాశం ఉందా?
ఖచ్చితంగా, ఎందుకంటే ₹1,00,00,000 పైగా ట్రాన్సాక్షన్ ఏదైనా ఇల్లీగల్ గా జరిగితే ఈడీ ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతుంది. ఎక్కడైనా కేసు నమోదైనా ఆ కేసు వివరాలు తీసుకొని మనీ లాండరింగ్ జరిగిందా, విదేశీకి సంబంధించిన డబ్బులు మార్పిడి చేసే క్రమంలో ఏదైనా విదేశీ కంపెనీలో పెట్టుబడి పెట్టడం కానీ మనీ లాండరింగ్ కోణంలో ఏమైనా జరిగినాయనే దానికి సంబంధించి ఇప్పుడు ఈడీ వివరాలు కోరుతూ హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్కి లెటర్ రాయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, మీరు సేకరించినటువంటి వివరాలు, వాటన్నిటికి సంబంధించిన ఇప్పటి వరకు జరిగినటువంటి కేసు డీటెయిల్స్ అన్నిటిని కూడా అందించాలని చెప్పేసి ఈడీ హైదరాబాద్ సిపి సజ్జనార్కి లేఖ రాయడం జరిగింది. వాటన్నిటిని తీసుకుని పరిశీలించిన తర్వాత ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ లో 20 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ గుర్తించారు కాబట్టి ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అయ్యి ఈ ఐబొమ్మకు సంబంధించిన రవి ఈ మొత్తం సంపాదించిన డబ్బులు కావచ్చు, విదేశాల నుండి వచ్చినటువంటి క్రిప్టో కరెన్సీ ద్వారా మిగతా మళ్ళీ బ్యాంక్ లోకి మార్చుకున్న డబ్బులు అన్ని కూడా ఎక్కడికి మళ్లించాడనే దానికి సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు చేయబోతుంది. సురేష్, ఇక్కడ ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్ ఈ బ్యాంకుల నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసి పైగా ఈ మొత్తం ఆదాయాలను కూడా ఈ క్లియర్ చేసినట్టుగా కూడా అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు ఈడీ ఈ వివరాలు తీసుకొని మొత్తం రవి పాస్వర్డ్, ఫారిన్ అకౌంట్స్ వివరాలు ఇవన్నీ కూడా ఆయా బ్యాంకులతో కోఆర్డినేట్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చా? ఇంటర్నేషనల్ బ్యాంకులతో మానిటరింగ్ చేసుకొని కంప్లీట్గా ఈడీ జల్లెడ పట్టవచ్చా? పూర్తిగా ఈ మొత్తం వ్యవహారాన్ని కంప్లీట్గా స్కాన్ చేసి నిందితుని వ్యవహారాలన్నీ తేలిన తర్వాత పక్కడ్బందీగా చర్యలు ఉంటాయా? ఏం జరగబోతోంది? నిజంగా ముప్పు తిప్పలు పెట్టిన ఈ సైబర్ క్రిమినల్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ రవి ఈ అంతా నెట్వర్క్ నడిపించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు టెక్నికల్ గా. ఎందుకంటే రవి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆయన వెబ్సైట్ ఆపరేటర్ చేసినటువంటి సర్వర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నికల్ గా రవి ఐబొమ్మ నిర్వహిస్తున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించి రిమాండ్ రిపోర్ట్ లో కూడా కోర్టుకు అదే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఈడీ కూడా ఇప్పుడు మనీ లాండరింగ్, ఎందుకంటే కోట్లాది రూపాయలు రవి అకౌంట్ లోకి వచ్చాయి కాబట్టి అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశాడు, ఇంకా రిజర్వ్ బ్యాంక్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా, అంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని పోలీసులు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ తో పాటు ఆయా బ్యాంకులకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఇప్పుడు ఈడీ కూడా సేమ్ రవికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎలా జరిగాయి, అతను మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డా, విదేశాలలో నుంచి ఉంటున్నాడు కాబట్టి విదేశాలకు సంబంధించి ఇండియా పౌరసత్వం రద్దు చేసుకొని ఇతర దేశానికి సంబంధించిన పౌరసత్వం తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా తాను విదేశాలు తిరుగుతూ ప్రతి నెల ఒక్కొక్క కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి తిరుగుతూ లగ్జరీ జీవితం గడుపుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రజెంటే ఆయన అకౌంట్ లో 3.5 కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు కాబట్టి మిగతాదంతా కూడా ఈ 4 అకౌంట్ లో 20 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి పోలీసులు అధికారికంగా గుర్తించారు. కాబట్టి ఈ 20 కోట్లే కాదు, ఇంకా ఇప్పుడు 33 అకౌంట్లకు సంబంధించి ఏవైతే బ్యాంక్ పాస్బుక్లు దొరికాయో వాటన్నిటిని కూడా విశ్లేషిస్తే 100 కోట్ల మార్కు కూడా దాటే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఏం జరిగింది, రవికి సంబంధించి మొత్తం బెట్టింగ్ యాప్స్ లతో ఎవరెవరితో లింకులు ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడు, పబ్లిక్ డేటాని కూడా కలెక్ట్ చేసి ఆ డేటాని బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు అందించాడని చెప్పేసి కూడా మిగతా ఎవరికైనా ఉంటే వారికి అమ్ముకున్నాడు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిగిన సంబంధించి ఇప్పటి వరకు, అంటే రవిని అరెస్ట్ చేసి విచారించిన వరకు ఈ కేసు 6 నెలల నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలో ఒక 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. బీహార్ కి చెందిన ఆకాష్ అనే వ్యక్తి మొత్తం ఏదైతే సినిమా రెడీ అయ్యి సర్వర్ల నుండి సినిమా థియేటర్ కి వస్తుందో ఆ సర్వర్ని హ్యాక్ చేసి సినిమాలని పైరసీ చేశారు. కాబట్టి రవి మాత్రం ఎవరైతే ఓటీటీల నుంచి డౌన్లోడ్ చేసి తర్వాత వారి నుంచి పర్చేజ్ చేసి వెబ్సైట్లలో పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు రవి మొత్తం ఆయన బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించి ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని చెప్పేసి ఈడీ అనుమానిస్తుంది. ఆ కోణంలోనే ఈడీ దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకొని రవిని విచారించే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సో మొత్తం మీద ఇమ్మంది రవి ఐబొమ్మ నిర్వాహకుడు, ఇతనొక తెలివి మీరిన సైబర్ క్రిమినల్. ఏకంగా సినీ పరిశ్రమని గడగడలాడించి విదేశాల్లో ఉంటూ ఒక రకంగా ముప్పు తిప్పలు పెట్టిన ఈ సైబర్ క్రిమినల్ ఎటకెలకు పోలీసులకు చిక్కాడు. ఇక భారత పౌరసత్వాన్ని వదులుకొని సెయింట్ కిట్స్ పౌరుడయ్యాడు. ఇతను ఫ్రాన్స్లో నివసిస్తున్నాడు. దుబాయ్, థాయిలాండ్, యుఎస్ఏ మధ్య తిరుగుతాడు ఈ అంతర్జాతీయ నేరగాడు. ఒక రకంగా వీడి
బ్యాంక్ అకౌంట్లు లావాదేవీలు చూస్తే కళ్ళు తిరిగిపోయాయి పోలీసులకే. నవంబర్ 14 హైదరాబాద్ వచ్చాడు. కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ ద్వారా మొత్తం 20 కోట్లకు పైగా సంపాదించాడు. పోలీసులు 35 బ్యాంక్ ఖాతాలు, మల్టిపుల్ మొబైల్స్, ల్యాప్టాప్స్, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రవి బ్యాంకు ఖాతాల నుంచి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. మొదట్లో 1,60,00,000, తర్వాత మరిన్ని ఖాతాలు ఐడెంటిఫై చేసి మొత్తం 3 కోట్లకు పైగా బ్లాక్ చేశారు. పైరసీ నుంచి వచ్చిన అక్రమ ఆదాయాలను మనీ లాండరింగ్ ద్వారా క్లీన్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు హైదరాబాద్ పోలీస్. ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈడీ ఈ కేసు వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ట్రాన్సాక్షన్ రికార్డులు అందించమని సిపికి లేఖ రాసింది. దీని ఆధారంగా PMLA మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు కూడా మనీ లాండరింగ్ యాంగిల్ నుంచి కేసును పరిశీలిస్తున్నారు. బ్యాంకులతో సంప్రదించి మరిన్ని రికార్డులు సేకరిస్తున్నారు. దర్యాప్తులో తేలిన కీలక విషయాల్లో విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి రవి NRE ఖాతాకు పెద్ద మొత్తంలో నిధులు బదిలీ అయినట్టుగా గుర్తించారు. ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్ బ్యాంకుల నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసి పైరసీ ఆదాయాలను క్లియర్ చేసినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ట్రాన్సాక్షన్లను, పైరసీ సంపాదనలను డిజిటల్ కరెన్సీ ద్వారా దాచిపెట్టి తిరిగి లీగల్ ఛానల్స్కు మార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ అంశాలపై ఈడీ విస్తృత దర్యాప్తు చేయనుంది. రవి పాస్పోర్ట్, ఫారిన్ అకౌంట్స్ వివరాలు స్వాధీనం చేసుకొని ఇంటర్నేషనల్ ఏజెన్సీలతో కోఆర్డినేట్ చేస్తున్నారు పోలీసులు. సో మొత్తం మీద విదేశాల నుంచి డబ్బులు ఈ ఖాతాల్లోకి జమైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా నేను చెప్పిన డీటెయిల్స్ వింటుంటే బహుశా మీకు ఒక రకంగా దిమ్మ తిరిగే అంశాలు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరికి కూడా, మీకని కాదు అందరికి కూడా దిమ్మ తిరిగే అంశాలు ఇవి. ఒక సైబర్ క్రిమినల్ టెక్నాలజీని ఉపయోగించి తలుచుకుంటే హ్యాకర్గా మారి ఎంతైనా మాయాజాలం చేయగలంటూ ఈ వ్యవహారాలు మొత్తం కనబడుతుంది. ఒక్కటి కాదు, రెండు కాదు. విదేశాల్లో తిరగడం, ఎక్కడుంటాడో తెలియదు. రకరకాల బ్యాంక్ అకౌంట్లు, దుబాయ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. మామూలుగా లేదు వీడి వ్యవహారం. ఇదంతా కూడా అందుకే అంత ధైర్యంగా ఏం పీక్కుంటారో పీక్కోండి, నన్ను పట్టుకుంటే చూద్దాం దమ్ముంటే అన్నట్టుగా సవాల్ విసిరాడు ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి. కానీ ఎట్టకేలకు చిక్కాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను క్లియర్ చేసుకొని వెళ్దామనుకున్నాడా లేదా, ఇక్కడి ఊరు మనుషులు గుర్తొచ్చి వచ్చాడా, ఎందుకు వచ్చాడో తెలియదు కానీ పోలీసులకు చిక్కాడు ఎట్టకేలకు ఈ సైబర్ క్రిమినల్. ఇమ్మంది రవి మొత్తం మీద కటకటాలు లెక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇంటరాగేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నట్లే. ఎందుకంటే ఇక ఆ ఉచ్చు బిగుసుకుంది. ఇప్పుడు ఈడీ చేతుల్లోకి వెళ్తుంది. ఇది ఏకంగా మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి వెళ్తుంది. విదేశీ ఖాతాల నుంచి డబ్బు లెక్కల్లో చూపిన డబ్బు కింద పూర్తిగా దీనంతటి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇక ఉచ్చు బిగుస్తున్నాయంటే మన పోలీసు చేతుల్లోంచి కూడా వెళ్ళిపోయినట్టే. ఇక వీడి చాప్టర్ దాదాపుగా పోలీసులు ఖచ్చితంగా చాలా గట్టిగా ఉచ్చు బిగిస్తారు. ఇక చాలా గట్టిగా కేసులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన అంశాలు చేస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటపడుతున్నాయి. ఈ రకంగా డబ్బులు సంపాదించి టెక్నాలజీని వినియోగించి మంచికి వినియోగించాలి టెక్నాలజీ, కానీ ఆ టెక్నాలజీని ఉపయోగించి ఈ రకంగా పైరసీలకు పాల్పడుతూ ఇతరులకు నష్టం చేకూర్చేలా చేస్తున్న ఈ వ్యవహారంలో పోలీసులు ఎట్టకేలకు విజయం సాధించారని చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? ఇంకా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సరైన శిక్ష పడబోతోందా? ఇప్పటికి కూడా ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ఏ రకంగా ఉండబోతుంది? మీ అభిప్రాయం ఏంటి ఒకసారి తెలియజేయండి. అలాగే ఇలాంటి పైరసీ నిర్వాహకులు కావచ్చు, ఇలాంటి టెక్నాలజీని వినియోగించి మోసాలకు పాల్పడే సైబర్ క్రిమినల్స్ పట్ల ఇంకా ఎలాంటి చట్టాలు రావాలి, ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉండాలి? ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.